నా పేరు బోన్ లక్ష్మీ సత్యం. మాది విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామం అండి. ఈ నెల 17/4/2026న మాపై జరిగిన అతి కిరాతకమైన దాడి అంటే మా యొక్క స్వస్థలంలో ఉన్న సమాధుల్ని, అలాగే మా యొక్క షాపుల్ని, మా జీవనోపాధిని ఒక 3 జేసీబీలు, అలాగే పెద్ద భారీ క్రేన్లతో కొంతమంది దుండగులు, పొలమరిశెట్టి బాలరాజు మరి అతని అనుచరులు, వాళ్ళు తీసుకొచ్చిన గోండాలు చేసిన దౌర్జన్యంపై అదే రోజు 17/4/2026న కొత్తవలస పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ తూతూ మంత్రంగా చేసినప్పటికీ వాళ్ళందరినీ ఇప్పటి వరకు అంటే 10వ రోజు వచ్చినప్పటికీ ఆ భారీ వాహనాలను సీజ్ చేయడం కానీ, లేకపోతే ఆ వ్యక్తులు ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయకుండా ఉండడం వల్ల దానికి నిరసనగా వివిధ సంఘాల సహకారంతో, మహిళా సంఘాలు, అలాగే వివిధ పార్టీల సహకారంతో, వివిధ సంఘాల మహిళా సభ్యుల సహకారంతో మేము నిన్నటి నుండి అనగా 25/4/2025 నుండి సంఘటనా స్థలంలోని రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఉన్నాము. దానికి గాను సహకరిస్తున్న బహుజనులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ విషయాన్ని తెలియని ఈ సోషల్ మీడియా ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరు మేము ప్రత్యేకంగా పేరు పేరున మిమ్మల్ని మా పరిస్థితులు బట్టి మేము కలిసి చెప్పలేకపోతున్నాం కనుక ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞాపించే సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు, మానవతా దృక్పథం కలిగిన ఈ ఎస్సీలపై దాడే కాదు, ఇలాంటి సంఘటన భవిష్యత్తులో మరి ఎవరి మీద, ఏ కులస్తుల మీద కూడా ఇంత దారుణమైన ఘటన చోటు చేసుకోకూడదని ఇలాంటి పోలీసుల వైఫల్యం పూర్తిగా కనబడుతుంది. ఎందుకంటే దాదాపు 12:30 నుండి 3:30 గంటల వరకు ఇక్కడ బేబేస్తో రౌడీ మోకలు వచ్చి సృష్టిస్తున్నప్పటికీ ఎవ్వరు కూడా రాకపోవడం అది మాకు చాలా హాస్యాస్పదం. ఇది మన ప్రజాస్వామ్యానికి ఒక సవాలు. అంటే అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా, లేకపోతే రాచరిక వ్యవస్థలో ఉన్నామా, ఒక హిట్లర్ సమాజంలో ఉన్నామా అనే విధంగా ఆ రోజు సంఘటన భయభ్రాంతులకు గురి చేసింది. ఇలాంటి సంఘటన మరలా ఎవరికి పునరావృతం కాకుండా ఉండాలని, అలాగే సోషల్ మీడియా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నాను. మా రేపటి దినాన జరగబోయే కార్యక్రమం తహసీల్దార్ కొత్తవలస తహసీల్దార్ కార్యాలయం ముందు మా దీక్షను మేము ఈ సంఘటనపై ఎంతవరకు ఉన్నత అధికారులు స్పందించకపోవడం వల్ల తేదీ 27/4/2026న కొత్తవలస మండల తహసీల్దార్ కార్యాలయం ముందు వివిధ సంఘాల సహకారంతో మా నిరసన పూర్తిస్థాయి నిరసన తెలియజేయటకు కార్యక్రమం అందరూ సమిష్టిగా చేపట్టి ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు సామాజిక స్పృహ కలిగి మా మీద ఒక సానుభూతితో వచ్చి మాకు సహకరించి ఒక కార్యక్రమం విజయవంతం చేసి ఎవరైతే ఈ యొక్క నేరంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ శిక్షించి, అలాగే ఈ నేరానికి పులిగొల్పడానికి ఉపయోగించిన వాహనాలని సీజ్ చేసి మాకు సంపూర్ణ న్యాయం జరగడానికి, అలాగే సంఘటనా స్థలానికి ఉన్నత అధికారులు సందర్శించి మా యొక్క నష్టాన్ని, మాకు ఏదైతే 12-15 లక్షల రూపాయలు నష్టాన్ని కలిగి దాన్ని అంచనా వేసి మాకు పూర్తి స్థాయి న్యాయం జరిగే వరకు మాతో పాటు మీరు అందరూ సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్, జై భారత్.